హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్స్ లో కాకినాడ నుంచి పోటీ చేయబోతున్న ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో గతంలో చూసుకుంటే ఆయన భీమవరం కాకుండా ఇంకొక రెండు స్థానాల నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఆయన కాకినాడ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి కాకినాడలో ఆయన పోటీ చేయడం అనేది మరి వర్కౌట్ అవుతుందా కాదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కల్లూరి గారు ఉన్నారు. వారిని ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ కాకినాడలో ఈసారి అంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్పాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి పోటీ చేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలో వాస్తవం ఎంతుంది? మరి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా సార్ కాకినాడ భీమవరం కాకుండా? అంటే కాకినాడలో పోటీ చేస్తారా లేదా అనేది చెప్పలేం కానండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత 2-3 రోజులుగా కాకినాడ గురించే మొత్తం గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సాల్వ్ కానీ ఏమున్నాయి, ఏం సాల్వ్ చేశారు, ఏంటి పరిస్థితి అనేది ఇన్ఫర్మేషన్ అంతా తీస్తూ ఉన్నారు జనసేనకు సంబంధించిన పార్టీ వాళ్ళు. కాకినాడలో రూరల్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. రూరల్ ఎమ్మెల్యే గతంలో అనేక సార్లు జనసేన మీద, జనసేన కార్యకర్తల మీద దాడులు చేయించారు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా సవాళ్ళు విసిరారు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి పోటీ చేయని ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే. సో ఆ నేపథ్యంలో మరి ఏమన్నా అంటే కాకినాడ మీద దృష్టి పెట్టారేమో, కానీ మామూలుగా అయితే ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారనేది ఒకటి ఉందండి. గత ఎన్నికల్లో ఆయన భీమవరంలో పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. భీమవరం, గాజువాక 2 చోట్ల చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. అయితే ఈసారి భీమవరం ఒక చోటే చేయొచ్చు అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత ఆ మధ్య అయితే కాదు, రాయలసీమ నుంచి కూడా పరిశీలిస్తున్నారు, తిరుపతి అని ఇట్లా కొన్ని అన్నారు. ఇట్లా వస్తుంటాయి రకరకాలుగా. ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారంటే కాకినాడను, కోటనో, తిరుపతినో. ఆయన ఇంతవరకు అంటే 90% నేను అనుకోవడం భీమవరం నుంచి చేస్తారని నేను అనుకుంటున్నాను. కాకినాడ మేబీ వాళ్ళు పొత్తులో లోక్సభ అడగొచ్చు, లేదా పొత్తులో అసెంబ్లీ సీటు కూడా అడగొచ్చు. 3-4 సీట్లు ఇచ్చారనుకోండి లోక్సభకి, అందులో భాగంగా కాకినాడ కూడా ఉండొచ్చు. అనకాపల్లిలో కాకినాడ, నరసాపురం ఇలాంటివి. లేదు అనుకుంటే అసెంబ్లీలు కూడా ఇస్తారు కాబట్టి అసెంబ్లీలో కాకినాడ ఉండొచ్చు. కానీ మొత్తం పిఠాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, ఈ బెల్ట్లో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా పరిశీలన అయితే చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది. అదే కాకుండా మొత్తం మీద కూడా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా నాకు తెలిసి వాళ్ళు సమాచారం సేకరిస్తున్నారు. సేకరించి జెన్యూన్గా వాళ్ళకి పట్టున్న నియోజకవర్గాలని పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో అడగాలనేది ఆలోచన చేస్తున్నట్టు. సార్ ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంటే లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేశారు. మరి ఇప్పుడు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కాకినాడ భీమవరం? ఇప్పుడు నాకు తెలిసి ఒకటే చేస్తారండి, ఒక స్థానంలో చేస్తారు, 2 స్థానాల్లో చేయకపోవచ్చు. అవసరం కూడా లేదు, ఏముంది పొత్తులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వేస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అనవసరంగా 2 చోట్ల నిలబడి మళ్ళీ 2 చోట్ల ఇక్కడ ఉండరు అక్కడ ఉంటారు, లేదా అక్కడ రిజైన్ చేసి ఇక్కడ ఉంటారని రకరకాల ఇవన్నీ కూడా వస్తాయి. సార్ కాకినాడలో గతంలో చూసుకుంటే నాగబాబు గారికి ఇస్తారు అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. మరి ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉందంటే ఆ మధ్య ఆయన అసలు వచ్చే ఎలక్షన్స్ లో ఆయన పోటీ కూడా చేయరని ఇప్పుడు ఇన్యాక్టివ్ గా కూడా ఉన్నారు. మరి ఏంటి సార్? ఇన్యాక్టివ్గా ఏం లేరు, తిరుగుతున్నట్టున్నారు. మొన్న కూడా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అటువైపు వెళ్ళినట్టున్నారు, తిరిగారు, మీటింగ్లు పెట్టారు తిరుపతిలో. ఆయన పోయిన ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు, ఓడిపోయినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా కంటెస్ట్ చేయొచ్చాము. సార్ ఓవరాల్ గా జనసేన పరిస్థితి చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ లో కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. సో ఇప్పుడు ఏమన్నా డెవలప్ అయిందా? ఎలా ఉంది అసలు జనసేన పార్టీ? డెవలప్ అంటే విడివిడిగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుందో మనం చెప్పలేమండి. ఎందుకంటే ఓట్లు చీలిపోతాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన విడిగా పోటీ చేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు చీలిపోతాయి కాబట్టి కొంత ఇదే అవకాశం ఉంటుంది. అదే కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ వాళ్ళకి. అంటే ఉమ్మడి కూటమి ఒక 120 సీట్లు గెలుస్తుంది అనుకున్నప్పుడు అదే రేంజ్ లో వీళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చిన సీట్లు గెలుస్తారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఎన్ని స్థానాల వరకు జనసేనకి ఇవ్వచ్చు? 24 అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది అంటున్నారండి. జనసేన వాళ్ళు 30 అడిగారు, తెలుగుదేశం వాళ్ళు ఒక 24-25 దాకా ఇవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. అది ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకొని ఉంటారు, అంగీకారానికి కూడా వచ్చి ఉంటారు.
కాకపోతే దాన్ని అనౌన్స్ చేయట్లా. ఓకే. మేబీ రేపు పండగ నాటికి అనౌన్స్ చేయొచ్చు, సంక్రాంతి నాటికి. అందుకే ఏ ఫిగర్ అయితే ఒక ఫిగర్ అనుకుంటారు వాళ్ళు, ఆ ఫిగర్కి పరిధిలోకి మనకి ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ వర్క్ చేస్తున్నట్టున్నారు. సపోజ్ ఒక 25 ఇస్తున్నారు అనుకోండి, ఎక్కడెక్కడ ఆ 25ని మనం పిక్ చేయాలనేది చూసుకోవాలి వాళ్ళు. ఓట్ బ్యాంక్ పరంగా ఎక్కడెక్కడ బలంగా ఉన్న చోటే తీసుకోవాలి కదా. సార్ ఒకవేళ జనసేన టీడీపీ కూటమి గెలిస్తే చీఫ్ మినిస్టర్ ఎలాగో చంద్రబాబు గారు ఉంటారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం ఉంది అన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. మరి ఉందే సార్ ఛాన్స్? అది మనం ఇప్పుడే చెప్పలేంగా. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారో లేదు, తీసుకుంటే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఆయన నాకు వద్దులే, నాదల మనోహర్కో లేదంటే ఇంకెవరికన్నా ఇవ్వండి అన్నారు అనుకోండి, అప్పుడు అయిపోద్ది. అంతే, అది దట్ డిపెండ్స్ ఆన్ పవన్ కళ్యాణ్ అంతే. తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు నా అంచనా. అది పవన్ కళ్యాణ్ తీసుకుంటారా లేకపోతే ఇంకెవరికన్నా ఇస్తారా అనేది మనం చూడాలి.